హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి రాగి పిండితో రొట్టె వేసుకున్నానండి. ఇడ్లీ పిండి కాస్త మిగిలితే ఎటుకి సరిపోవట్లేదు. అది సరేనని చెప్పి దాంట్లో రాగి పిండి కలిపి ఇలాగా రొట్టె కింద వేసాను. చాలా బాగా వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇది నేను చూశానండి వీడియోలో, ఇలాగా రాగి పిండితో రొట్టె వేసుకోవచ్చు జావా కాకుండానని చూశాను. బాగుంది కదా అని ట్రై చేసి చూశాను. చూడండి, ఇలా టర్న్ చేసినాక కూడా మంచిగా వేగింది, బాగుంది. ఇదిగోండి ప్లేట్లోకి తీసేసుకునేది. దీంట్లోకి నేను ఆవకాయ అయితే వేసుకుంటున్నానండి. ఆవకాయ పచ్చడి వేసుకు చూద్దాం లైట్గా. ఏ చట్నీ అని వేసుకోవచ్చండి, ఇష్టం. అయితే ఆవకాయ ఉంది కదా నా దగ్గరనే, అది కూడా ఆవకాయ పెట్టుకున్నాను పక్కన వేసుకు చూస్తే అండి చాలా బాగుందండి. కొంచెం చూసాను, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. టిఫిన్ తిన్నాక బాల్కనీలోకి వచ్చాను, మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని. టమాటా మొక్కలు వచ్చినాయి. ఇదేదో పాదు వచ్చింది అన్నానండి ఇంతకుముందు. ఇది దోసకాయ పాదు అనుకుంటండి. చిన్న పిందులు వచ్చినాయండి, దోసకాయలాగానే అనిపిస్తున్నాయి మరి, లేకపోతే ఆనపకాయలాగానే చిన్న చిన్న పిందులు వచ్చినాయి. మీరు చూడండి, ఇవి చూడండి, ఇవ్వండి. ఇవి ఏం కాయలో చెప్పండి, కామెంట్లో చెప్పండి మీరు, ఇది ఏం పాదు అనేది. ఇది ఒకటండి. వీటిని చూసండి నాకు చాలా హ్యాపీ అయిపోయిందండి మనసు. మన బాల్కనీలో కూడా కూరగాయలు వచ్చేస్తున్నాయి చక్కగానే అనిపించింది. వీటికే నేను ఎంత ఆనందపడిపోయానండి. మాడపొడిచి వాళ్ళ అమ్మాయి వాళ్ళ పైనండి, మేడపైన అసలు పెంచుతున్నారండి మొక్కలు. ఎంత బాగున్నాయనండి, అన్నీ కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్ అండి, లేపి వెజిటబుల్స్ అవి చాలా బాగున్నాయండి చక్కగా. అసలు చూసి నాకు ఎంత హ్యాపీ అనిపించేసిందండి ఆ మొక్కలను చూసి. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఏది వంకాయ ఏది చూపించలేదు, దోసకాయలాగా అక్కడ ఒక రకం చూస్తాను, అది కూడా వెళ్ళా అనుకుంటా. ఇది నిమ్మకాయ, నిమ్మకాయ అవి కాదు, అది సపోజ్ నిమ్మకాయ. ఈ మమ్మీ కోసాను, మా ఇంటికి తెచ్చారు కదా నిమ్మకాయలు కూడా బాగా ఉన్నాయి. పెద్దలో పెంచుకున్నాయి చాలా పెద్ద కాయలు. అదే కింద పెద్ద కాయలు అందరూ ఇవే పెడుతున్నారు వీడియోలు, పెంచేసుకుంటున్నారు. పైలు దొరికింది అనుకో, చక్కగా మొక్కలు పెట్టుకొని అందరూ నేను మీ అన్నయ్యతో ఇప్పుడు వచ్చేటప్పుడు అదే అన్నాను, ఏదో మీ చెల్లి చిన్ని దగ్గరలో ఉంది కదా, మీ చెల్లి వస్తుంటే ఏదో వస్తానికి ఉంది, ఇదివరకు అంటే కుదిరేది కాదు నాకు, దూరం వల్ల మీరు ఇటు తిరుగుతున్నారు కదా దించి రా అన్నారు. నేను అక్కడ ఒక గంట దింపేసి ఈ నారింజకాయలు, ఈ మొక్కలు ఆకులు లేవు కానీ పువ్వు బాగానే ఉన్నాయి. ఈ కాయలు ఆడ కడుపులో ఉన్నప్పుడు తినేది బాగా. తోటకూర టమాటా వేసి, ఇగో టమాటా మొక్కలు ఇగో మొన్న వేసాం, విత్తనాలు వేసాం కానీ పచ్చిమిరకాయలు రాలే. టమాటా వచ్చినాయి కానీ పచ్చిమిరకాయలు రాలే. ఇక 2-3 పాతాను ఇక్కడ, ఎందులో ఒకటి పాతాను, తీయాలి ఇంకా. మొక్కలకి నీళ్ళకి కూడా బాగానే పెట్టాడు ఇలా ఆయన. ఇవే పైపులు. ఇదేంటి తోటకూర, ఎర్ర తోటకూర ఏదైనా ఎర్ర తోటకూర ఇదే కదా. ఎర్ర తోటకూర అదే 3 రకాల తోటకూరలు ఉన్నాయి ఇక్కడ. మనోడు వెళ్ళాడు కదా, క్యారెట్ పాతాను, క్యారెట్ కూడా వేసాం మనం. అక్కడ ఆడు ఉన్న దగ్గర ఈ గోంగూర మొక్కలు ఇచ్చారు, పాలకూర అనుకుంటే. ఈ గోంగూర మొక్కలు ఇస్తే తెచ్చా నేను మొన్న. ఇక్కడ వేసుకుంటే చక్కగా బాగానే ఉంటాయి. పైకి వచ్చి చూసారా నన్ను మొక్కలు. మేము వద్దాం అనుకున్నాం, ఇంకా చీర ఏమైనా పెట్టారు వచ్చింది కదా అని. కొత్తపూడి కూతురికి ఇంకింట్లో ఏమన్నా ఉన్నాయేమో నెతుక్కుంటున్నాం, తల్లి తీసి రబ్బ తీసి నాటొచ్చి. ఖాళీగా ఉన్న కుండీలు వేయండి శుభ్రంగా, తినేవి కదా పళ్ళు. అవును,
కిందే సరిపో. చూసారండి టెర్రస్ గార్డెనింగ్ ఎంత బాగుందో. టమాటా మొక్కలండి ఇవి. అన్ని మొక్కలు చూశారు కదా, వాటర్ రావడానికి చూసారా సిస్టమ్ భలే పెట్టుకున్నాడండి. మా ఆడపడు చాలా అల్లుడు భలే పెట్టాడు. ట్యాప్ తిప్పంగానే కుండీల్లోకి నీళ్ళు వచ్చేస్తాయంటండి. బాగుంది. ఇదేమో ఎర్ర తోటకూర అండి. చాలా బాగున్నాయండి. ఇవన్నీ చూసి నేను కూడా ఒక 4 కుండీలు తెచ్చుకొని వెజిటబుల్స్ అన్నీ పండించుకుంటే బాగున్నాయని అనిపించిందండి వీళ్ళని చూసి. ఇదిగోండి వంకాయ చూసారా, వెరైటీగా ఉందండి. అసలు ఈ సీడ్ ఎక్కడ దొరికిందో కానీ వీళ్ళకి చూడడానికి చాలా భలే వెరైటీగా ఉందండి. వంకాయ ఏంటండి టమాటా కలర్లో ఉంది. ఇదేమో బచ్చల కూర అండి. ఇది గోంగూర, ఇది పాలకూర. అలా కోసుకొని పట్టుకెళ్ళి పప్పులో వేసుకుంటే ఉంటుందండి, భలే ఉంటుంది రుచిగా. నూరు ఊరిపోతుందండి అలా చూస్తుంటే నాకైతే. నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి నాకు కూడా అనిపించిందండి. నేను కూడా 4 కుండీలు తెచ్చుకొని బాల్కనీలో పెట్టుకొని పండించుకోవాలి ఎలాగన్నా అనిపించిందండి. చక్కగా చాలా బాగున్నాయండి అసలు మొక్కలు అవి భలే అనిపించింది నాకు. ఇది అంజీర్ అంటండి. చూడండి, నేను ఎప్పుడైతే చూడలేదండి మొక్కని. అంజీర్ అంట, చాలా బాగుంది కూడా. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.